ఒక లీడర్ ప్లేస్‌లోకి వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు అది ఫుల్‌ఫిల్ చేస్తాడా లేదని ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మీ మాటగారతనాన్ని బట్టి చూస్తే నేను ముందే ప్రిపేర్ అయ్యి రావొచ్చిది ఇంటర్వ్యూకి. నేను క్యాజువల్‌గా వచ్చేసాను. మన ఏలూరే కదా! మనకు తెలిసిన వాళ్ళే కదా! అని. ఇప్పుడు 'బుజ్జి' గారి చరిష్మా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ. 'బుజ్జి' గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేవారు ఏదైనా. అవును. ఏదైనా ఆన్సర్ క్వెషన్ టు ఆన్సర్ చాలా స్ట్రెయిట్‌గా చెప్పేవారు. ఇప్పుడున్న రాజకీయాలకి మీ మాట చాలా సరిపోతదేమో అనిపిస్తుంది. ఎలాంటి వ్యూహంతో ఏలూరులో గెలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు? వ్యూహం అంటే ప్రత్యేకించి ఇదివరకు ఎన్నో వ్యూహాలు చేసాం. హ్మ్. అదే వ్యూహాలతో వెళ్తున్నాం. ఇప్పుడు మీ వ్యూహం నేను చెప్పేస్తే మీ ముందు నేను బయటపడిపోయినట్టు అవుద్దిగా. హ్మ్. ఇదే అండి నేను చెప్పేది తెలివితేటలు ఇవే. ఆ! ఆ వ్యూహం నేను చెప్పకూడదు. ఆ! ఏదైతే ఇప్పుడు మీరు త్రిముఖ వ్యూహం అంటారు. హ్మ్. ఎటు నుంచి ఎటవుతది అన్నది. ఆకాశం కమ్మినట్టుగా ప్రత్యర్థిని నేను కమ్ముతా. ప్రత్యర్థి ఎలక్షన్ చేయటానికి కూడా మనకెందుకులే ఎలక్షన్ చేయలేము అనే పరిస్థితికైతే నా ప్రత్యర్థి వస్తాడు. ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్‌గా ఎవరైనా ఉన్నాడు. సరే. ప్రత్యర్థి చాలా ఎనీబడీ. స్ట్రాంగ్‌గా ఉన్నాడు. యువత డిప్యూటీ సీఎంగా చేసున్నారు. యువతలోడు మినిస్టర్‌గా పర్వతం అండి. చేసున్నాడు. ఓకే. ఆ! అది జరిగేదేం అంటే కాదు. వాళ్ళనుకున్నారు. ఆ! వాళ్ళనుకున్నారు ముందొచ్చినప్పుడు హ్మ్. చిన్నోడు కదా! మనకు సరిపోడు అనేది ఇయన్నీ కూడా నాకు సరిపోనోడు ఇదని చెప్పి వాళ్ళు ఒక టాక్ తీసుకురావాలని చూసారు. నేను దాన్నేమి ఖండాయించలే. పోన్లే మనం సరిపోకపోతే సరిపోయినోడే వస్తాడులే అని అనుకున్నా. మనం ఎప్పుడు చాప కింద నీరులాగానే ఉండాలి. సరిపోవటం అనేది ఇదిగా ఉండాలి. అలా అనుకుంటే నాకంటే చిన్నోడే నాకు ప్రత్యర్థి. నేను అంతకుముందు నుంచి కూడా వ్యూహంలో గాలొచ్చినప్పుడు వాళ్ళు గెలిచారు. నేను గాలితో గెలవాలని అనుకోలేదు. నేను గాలితో గెలవాలనుకుంటే నా దగ్గర ఇంతమంది క్యాడర్ నుంచేవాళ్ళు కాదు. నేను ప్రతిభాధారంగా అలాగే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా, అలాగే బుజ్జి గారు చేసిన పనుల ఆధారంగా ఇయన్నిటిని కూడా నేను పాజిటివ్‌గా తీసుకెళ్ళా. నాకెవరు శత్రుతులు లేరు. నేను ఎవరిని మోసం చేయలేను. అంటే రేపొద్దున్న మాటకారితనంతో రేపొద్దున్న ఏదన్నా రాజకీయంగా ఇచ్చే దాంట్లో కొన్ని హామీలు నెరవేర్చకపోవచ్చు. ఎందుకంటే ఏ పొలిటికల్ లీడర్‌కి కూడా తెలీదు. కానీ మోసం అనేది ఉండదు. కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళకి వేరేది చేస్తాననే నమ్మకం అయితే ఆళ్ళందరికి కూడా చెప్పా. కానీ డెఫినెట్‌గా ఏదైతే ఇప్పుడు రేపొద్దున రాజకీయంలో వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడకుండా రాజకీయం చేయలేని పరిస్థితి. ఆళ్ళ నాని చాలా స్మూతు, హ్మ్. చాలా స్ట్రాంగ్ హ్మ్. గ్రామం అదే నగరంలో. హ్మ్. ప్రజల్లో మంచి పట్టుంది. హ్మ్. అలాంటి పట్టున్న నానిని మీరు ఎలా ఓడిస్తారని అనుకుంటున్నారు అసలు? అసలు నాని గారిది ఏ ఊరండి? ఏదైనా ఏలూరు ప్రజలైతే స్వీకరించారు కదండీ! ఏలూరు సొరదలే ఆ! వచ్చారండి. స్వీకరించారు కదా! అంటే 2 సార్లు అంటే ఆయన్ని పట్టు అంటే ఆ! గట్టిగా ఉడుం పట్టు పట్టుకున్నాడాయన. అది అంటే 2 సార్లు గెలిచాడంటే బలమైనోడు కాదా చెప్పండి మీరు? 20 సంవత్సరాల్లో నాని గారు ఏం చేశాడు? అది మీరు చెప్పాలి. ఏమి చేసారా లేదు. లేదా అని. ఏమి లేదు. చేశారని ప్రజలు నమ్ముతున్నారు నేను ఏం లేదు. అంటాను. మీరేమంటారు? ఏమి లేదు. ఏమి లేదు. అండ్ ఫెయిల్యూర్స్ చెప్పండి పోనీ. రాజశేఖర్ రెడ్డి వేవ్‌లో నాని గారు గెలిచాడు. రెండోసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనితనానికి గెలిచాడు. మరి మూడోసారి 24,000 తేడాతో ఎందుకు ఓడిపోయాడు? నాని గారు పనిచేస్తే బుజ్జి గారిలాగా 3,000, 4,000తోనే ఓడిపోవాలి కదా! నాని గారి వ్యూహం ఏంటంటే ఇంకొక నాయకుడు ఎదక్కోకుండా ఉండాలన్న దాంట్లో ఆయన సక్సెస్‌ఫుల్ అయ్యాడు. కానీ ఆ సక్సెస్‌ఫుల్ ఇప్పుడు ఫెయిల్యూర్‌లోకి వచ్చింది. అంటే ఎందుకంటే 2014లో టీడీపీకి వేవ్ వచ్చిందా? వద్దన్నా కాదన్నా. హ్మ్. ఆ వేవ్‌లో ఓడిపోయాడని అనుకోవచ్చు కదా! అలా అనుకుంటే బుజ్జి గారు పీఆర్‌పీలో కూడా నాని గారిని ఢీకొనే పరిస్థితికెళ్ళాడు కదా! వేవ్‌లో ఓడిపోయినోళ్ళు చాలామందున్నారు. 3,000తో ఓడిపోయారు, 4,000తో బుజ్జి గారు కూడా ఓడిపోలేదండి. ఆయన ఓడిపోయాడు కాబట్టి తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు కాబట్టి అందరూ ప్రత్యర్థిని ఢీకొన్నాడన్నారు. 25,000తో 30,000తో ఓడిపోయినోడు అసలు మళ్ళీ ఎవరో లేకపోకుండా నువ్వే సర్వస్వం అని చెప్పి తీసుకొచ్చారు. ఆ రోజు నాని గారే కాదు ఇంకొక క్యాండిడేట్ అయినా బుజ్జి గారి మీద ఎంతో కొంత మెజారిటీతో గెలిచేవాడు. గెలవకోకుండా అనేది ఏమో లేదు. ఆ గాలి పద్దాక ఆయనకు ఉపయోగపడింది. సరే ఆయన అదృష్టం బాగుంది. దీంట్లో అన్నీ కూడా కలిసి రావాలి కాబట్టి అదృష్టం కూడా బాగుంది. ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆళ్ళ నానికి పార్టీ సింబల్ కాకుండా పర్సనల్ ఇమేజ్ ఏముందో చెప్పండి. బుజ్జి గారు మీరన్నారు. బుజ్జి గారికి పర్సనల్ ఇమేజ్ ఉంది. అంటే పని చేయబట్టి అంటే పార్టీ లేకుండా ఎవరో ఇదనేది ఎవరో కానీ పార్టీ ముసుగులో కూడా పర్సనల్ ఇమేజ్ అనేది ఉండాల్సిన పరిస్థితుల్లో నాని గారు 4 సార్లు అంటే 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ చేశాడు. నేను ఏలూరుకి ఇది చేశాను. నా వల్ల ఇన్ని కుటుంబాలు నిలబడ్డాయి. నా పేరు చెప్పుకుంటారు అనేది చెప్పగలిగిన స్థితిలో నాని గారు ఇవాళ ఉన్నారు. అది మీరు చెప్పాలి. లేరా లేరు. ఉన్నారా? లేరు కాబట్టి నేను చెప్తున్నాను మీతో. ఓకే. ఆ! అయితే నాని గారిని ఓడించడం చాలా ఈజీ అంటారు మీరు. ఈజీ ఏముంది? ప్రజలే ఓడిస్తారు. నేను ఓడించేదేముంది? అంటే ప్రజలకి ఏం చేశారనేది? ప్రజలకి ఏమీ చేయలేదు కాబట్టి అతను ప్రజలు ఓడిస్తారు. బుజ్జి గారు ఏం చేశారు? ఏలూరుకి బడేటి కుటుంబం ఏం చేసింది? ఇప్పుడు మా తాతయ్య గారు చంటి గారి మీద నాన్నగారు ఓడిపోతున్నారా? గెలుస్తున్నారా చెప్పండి? ఓడిపోతారు. ఓడిపోతారు. ఎంత డెఫినెట్‌లీ. మెజారిటీ వస్తది మీకు? అయి ఇప్పుడు చెప్పకూడదు మీకు. అది మీరు చెప్పాలి నాకంటే ఇప్పుడు మీకు మీరు వ్యూహం ఉంది. మీరు మీకు ఊహించ వ్యూహం ఉంది. మీరు ఊహించిన మెజారిటీ, ఆయన ఊహించిన మెజారిటీ, హ్మ్. బుజ్జి గారిని దాటిన మెజారిటీని మేము సాధిస్తాం అనేది ఖాయం. మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తా. ఆ రోజు అన్న మాట ఖచ్చితంగానే. ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా. ఆ రోజు అన్నది మీరు రాసి పెట్టుకోండి. ఓకే. డెఫినెట్‌గా ఏదైతే నేను చెప్తున్నానో అది జరిగి తీరుద్ది.
ఎందుకంటే నేను 81 నుంచి ప్రతిదీ నేను కూలంకుషంగా రాజకీయాలు అంటే మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇచ్చేసాను. అనేక వ్యూహాలు వాళ్ళు పన్నొచ్చు, కానీ ప్రజలను వాళ్ళు ఏ విధంగా నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు నమ్మకుండా ఉండేటట్టుగా నేను ఆ ప్రయత్నాలు చేస్తా. ఆ దాంట్లో నేను సక్సెస్ అవుతాను.